బ్రేకింగ్ న్యూస్ రంగరాజన్పై దాడి కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వీరరాఘవరెడ్డిని 5 రోజుల పాటు కస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు మొయినాబాద్ పోలీసులు. పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. వీరరాఘవరెడ్డి బ్యాక్గ్రౌండ్ పై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. రామరాజ్యం పేరుతో ఆర్మీ ఏర్పాటుపై విచారణ చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఆలయాలు తిరుగుతూ డొనేషన్లు ఇవ్వాలని కొందరిని బెదిరించినట్లుగా గుర్తించారు పోలీసులు. రంగరాజన్పై దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాయి హిందూ సంఘాలు. రంగరాజన్ను పలువురు రాజకీయ నేతలు పరామర్శిస్తున్నారు. సోమవారం మంత్రి శ్రీధర్ బాబు రంగరాజును పరామర్శించి ఆయన పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చిలుకూరు ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి కేసులో పోలీసులు ఫర్దర్ గా ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? వీరరాఘవరెడ్డి బ్యాక్గ్రౌండ్ పై పోలీసులు లోతైన దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే పరారీలో ఉన్నటువంటి మిగతా నిందితుల కోసం టీమ్స్ గాలిస్తున్నాయి. వారు ఎక్కడున్నా అరెస్ట్ చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అయితే రంగరాజన్ దాడి తర్వాత రంగరాజన్ని అనేక హిందూ సంఘాలతో పాటు రాజకీయ నాయకులు కూడా పరామర్శిస్తున్నారు. చిలుకూరుకు వచ్చి ఎందుకు దాడి చేశారు, వాటికి సంబంధించిన వివరాలు రంగరాజుని అడిగి తెలుసుకోవడం జరిగింది. నిన్న మంత్రి శ్రీధర్ బాబు కూడా స్థానిక ఎమ్మెల్యేతో పాటు కలిసి రంగరాజన్ని పరామర్శించడం జరిగింది. చిలుకూరు బాలాజీ టెంపుల్కి భద్రత కూడా పెంచాలని చెప్పేసి మొయినాబాద్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి శ్రీధర్ బాబు. అదేవిధంగా రంగరాజన్ కేసులో పోలీసులు పూర్తి దర్యాప్తు చేసి అసలు వీరరాఘవరెడ్డి ఎవరు, ఎందుకు దాడి చేశాడు, వాటన్నిటికి సంబంధించి విచారణ కొనసాగుతుందని చెప్పేసి కూడా నిన్న మంత్రి మాట్లాడుతూ చెప్పడం జరిగింది. అయితే ఇక పోలీసులు ఇప్పటికే మొత్తం వీరరాఘవరెడ్డితో పాటు 5గురిని అరెస్ట్ చేశారు. అందులో 2 మహిళలు కూడా ఉన్నారు. వారంతా నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్కి సంబంధించిన ఖమ్మంకి సంబంధించిన వారుగా పోలీసులు గుర్తించారు. ఇక మొత్తం దాడి చేయడానికి వచ్చిన వాళ్ళు 23 మందిగా గుర్తించారు. అందులో ఏపీకి చెందిన వారు ఉన్నారు, తెలంగాణకు చెందిన వారు కూడా కొంతమంది ఉన్నారు. వారికి సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించాం, పేర్లతో సహా ఐడెంటిఫై చేశాం. కానీ వాళ్ళు ఇండ్ల దగ్గర ఉండకుండా బయటికి పారిపోవడం జరిగింది. వారి కోసమే పోలీసులు గాలిస్తున్నారని చెప్పేసి కూడా రాజేంద్రనాథ్ డీసీపీ శ్రీనివాస్ కూడా మాట్లాడుతూ చెప్పడం జరిగింది. అయితే కస్టడీ వీరరాఘవరెడ్డిని 5 రోజుల పాటు కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. పోలీసులు వీరరాఘవరెడ్డిని కస్టడీలోకి తీసుకొని అసలు ఈ రామరాజ్యాన్ని ఎందుకు స్థాపించాడు, ఆర్మీని ఎందుకు రిక్రూట్మెంట్ చేయాలనుకున్నాడు, వెబ్సైట్లో నేరుగా నెలకి 20,000 జీతం ఇస్తాను ఈ ఆర్మీలో చేరిన వారందరికీ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి అసలు ఈ వీరరాఘవరెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతనికి ఎవరు సహకరిస్తున్నారు ఈ జీతాలు ఇవ్వడానికి? ఎందుకంటే 5,000 మందిని రిక్రూట్ చేసుకొని మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో రామరాజ్యం స్థాపించి మొత్తం ప్యారెల్గా ప్రభుత్వానికి సమానంగా తన సైన్యం పనిచేయాలి, హిందూ దేవాలయాలను రక్షించాలి, హిందూ భూములను రక్షించాలి అని చెప్పేసి కూడా ఆయన ప్రచారం కానీ స్పీచ్లు కానీ ఉన్నాయి. కానీ హిందూ సంబంధించిన అర్చకులను ఇట్లా గురూజీలనే టార్గెట్ చేసి బెదిరింపులకు పాల్పడ్డట్టు పోలీసులు గుర్తించారు. అనేక టెంపుల్స్ కూడా కోటప్పకొండ, కనకదుర్గ దేవాలయము, ఇటు చిలుకూరు బాలాజీ టెంపుల్, ఏపీ తెలంగాణలో ఉన్న ప్రముఖ ఆలయాలన్నిటిని కూడా అక్కడికి వెళ్ళి తనకు సంబంధించి నేను ఇట్లా ఆర్మీ ఏర్పాటు చేయబోతున్నాను, దానికి మీ సహకారం అందించాలి అని చెప్పేసి చాలా టెంపుల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు సరే అని చెప్పడంతో అక్కడ ఎలాంటి వివాదాలు తలెత్తలేదు. కానీ ఇక్కడ చిలుకూరు బాలాజీ టెంపుల్ కూడా వచ్చి రంగరాజన్ని మాట్లాడి, ఎందుకంటే లక్షల్లో భక్తులు వస్తుంటారు, శని, ఆదివారం, శుక్రవారం రోజు వేలల్లో సంఖ్యలో భక్తులు చిలుకూరు బాలాజీ టెంపుల్ని సందర్శిస్తుంటారు. కానీ ఆ సమయంలో భక్తి ఎక్కువగా ఉన్నవారు ఎవరైతే రామరాజ్య స్థాపనకి అనుకూలంగా ఉండేవారిని సెలెక్ట్ చేసి తనకు అందించాలి అని చెప్పేసి కూడా రంగరాజన్ని బెదిరించినట్టు రంగరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానికి నిరాకరించడంతోనే రంగరాజన్పై దాడికి పాల్పడి ఆయనని కింద కూర్చోపెట్టి బెదిరిస్తూ వీడియోలు కూడా రికార్డ్ చేసినట్టు కూడా ఇప్పుడు పోలీసులు గుర్తించారు. కాబట్టి అసలు వీరరాఘవరెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈయనకు సంబంధించి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా పోలీసులు గుర్తించారు. ఇటు హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్లో ఒక
మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన కేసుతో పాటు బంజారాహిల్స్లో కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించినట్టు కేసు ఉంది. ఆల్రెడీ 2 కేసులు ఉన్నాయి. ఇంకా ఎక్కడెక్కడ వీరరాఘవరెడ్డిపై కేసులు ఉన్నాయి. వాటికి సంబంధించి పోలీసులు ఆరా తీస్తున్నారు. అసలు వీరరాఘవరెడ్డి మణికొండలోనే హైదరాబాద్లో గత కొద్ది రోజుల నుంచి ఉంటున్నట్టు గుర్తించడం జరిగింది. మొత్తం వీరరాఘవరెడ్డి బ్యాక్గ్రౌండ్ పైన అయితే పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ సురేష్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.